ఆకాశ గగనాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆకాశ గగనాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శూన్యమండలము పైని ఆకాశ విశాలమును పరిచెను. అలాగే శూన్యము పైని ఈ భూమిని వ్రేలాడదీసెను. శూన్యము పైని అని అంటే అంతరిక్షంలో భూమి వేలాడుతూ ఉంది అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అనేక మందికి తెలుసు. ఈ సైన్స్ రాకముందే యోబు గ్రంథంలో దేవుడు యోబు గారి ద్వారా యోబుకి దర్శనమిచ్చి దేవుడే ఈ శూన్య మండలం పైన భూమిని వేలాడదీసి ఉన్నాడని దేవుడే ఆయనకి తెలియజేసిండు. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా నీ కోసం నా కోసం వచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన శిలువ పైన భరించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మరణించిన దేవుడై ఉన్నాడు. అలాగనే ఆయన్ని మరణం బంధించలేదు. ఆయన తిరిగి 3వ దినమున సజీవుడై తిరిగి లేవడం జరిగింది. ఇది నమ్మితే నీకు పాప క్షమాపణ. నువ్వు నమ్మి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నిన్ను క్షమించి ఆయన రక్తముతో నిన్ను పవిత్రుడుగా లేదా నిన్ను పవిత్రురాలుగా చేస్తాడు దేవుడు. అందుకని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుడి, మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రైజ్ లార్డ్.